మానిటర్ కూడా ఉండేది కదా బిగినింగ్. అవును, మానిటర్ అసలు లేదు కదా. 100 మంది ఆర్టిస్టులు ఉన్నా సరే కెమెరా ముందు నించుని అట్లా 100 మందిని గమనించేవాళ్ళం. ప్లస్ కెమెరా ట్రాలీ అంటే అది కరెక్ట్గా బయలుదేరిందా లేదా అని. రాజమౌళి గారు ఉన్నారు, దాన్ని ఆ డిజిటల్ దీన్ని ఎలాగ వాడుకోవాలో ఆయనకి తెలిసినంత ఇది నాకు తెలిసి ఎవరికి లేదు. ఈజ్ వెరీ వెరీ నాలెడ్జబుల్ దాంట్లో. సార్ అదే సార్, ఇప్పుడు అది ఎలా అంటే ఇప్పుడు రాజమౌళి గారి బాహుబలి సిరీస్ కానీ కేజీఎఫ్ సిరీస్ కానీ ప్రశాంత్ నీల్ది ఇవి వచ్చిన తర్వాత ప్రతి డైరెక్టరు సినిమాని 2 భాగాలకు తీసుకెళ్ళటం, దానివల్ల ఏంటంటే సాగదీయటం, సబ్జెక్టులో ఒక సినిమాగా చేయాల్సిన సబ్జెక్ట్ని 2 సబ్జెక్టులుగా సాగదీయటం, అది సినిమాలను డిసప్పాయింట్ చేయటం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి కదా. సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సాగదీస్తున్నారంటే ఇప్పుడు బాహుబలి చేశారండి, పార్ట్ 1 పార్ట్ 2 సూపర్ హిట్లు కదా. దాన్ని రైట్గా పర్ఫెక్ట్గా దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్ ఫిలిమ్స్ ఉన్నాయి చాలా. ఇప్పుడు గాడ్ ఫాదరు 4 పార్ట్లు చేశారు, ఆల్ పార్ట్స్ సూపర్ హిట్. అట్లాగే ఇప్పుడు అవతార్ చేస్తున్నారు, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ వెయిటింగ్, 5 పార్ట్స్. అది అంటే వాళ్ళు అనుకున్న కథ అంటే ఒకటి సార్, అప్పుడు ఫస్ట్ పార్ట్ చూసి వచ్చామనుకోండి సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది, సెకండ్ పార్ట్ చూసి వచ్చామనుకో అది ఒక సినిమాగా ఫీల్ అవుతాం. వేరే ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తుంటే అది ఎండింగ్ ఆల్ ఆఫ్ సడన్ ఎండ్ చేసేస్తున్నారు, సెకండ్ పార్ట్లో చూడాలంటున్నారు. ఇప్పుడు ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతున్నాడు. అలా ఎక్కువ శాతం దాదాపు 90% ఫెయిల్ అవుతున్నారు. అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు అటు రాజమౌళిని చూసి ప్రశాంత్ నీల్ని చూసి మిగతా వాళ్ళు కూడా అలా వాళ్ళ బాటలో వెళ్ళాలని, ఈవెన్ ప్రొడ్యూసర్లు కూడా 2 భాగాలు తీస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది అనే ఒక భ్రమంలో ఉంటున్నారు తప్ప దానివల్ల మనం పట్టుకోల్పోతున్నాం అనేది వాళ్ళకి రావట్లేదు. అది మీ కథలు తీసుకుంటే 2 పార్ట్లుగా చేయొచ్చు, స్పాన్ ఉన్న కథలు ఎన్నో ఉన్నాయి, కానీ మీరు దాన్ని కరెక్ట్గా ఆ 2.5 గంటలకి కుదించి ఆ సినిమాగా రిలీజ్ చేసి ఎన్నో సూపర్ హిట్లు కొట్టారు మీ ఇద్దరు. మాకు నరసింహనాయుడు సేమ్ ఇట్లాగే ప్రాబ్లం వచ్చింది, లెంగ్త్ ప్రాబ్లం వచ్చింది. మేము మెల్లమెల్లగా ఇంటర్వెల్ మాకు కావాల్సిన టైంకి ఎడిట్ చేస్తే బాగుంటుందా, ఫస్ట్ హాఫ్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ హాఫ్ తక్కువ ఉంటుంది. మేము ఫైనల్గా గోపాలకృష్ణ గారు వీళ్ళు కన్విన్స్ చేసి ఇంటర్వెల్ మార్చుకుంటా, ముందు ఒక చోట ట్రైను దిగితే ట్రైన్లో హీరో దిగ్గానే అందరు కత్తులు పడేసి వెళ్ళిపోతారు, అది ఒరిజినల్ ఇంటర్వ్యూ. ఓకే, ఇంటర్వెల్ అది కాకుండా మళ్ళీ మోహన్ రాజుని సింహాచలం గుడి బయట అక్కడ అది అనుకుంటే అది లెంగ్త్ ప్రాబ్లం సాల్వ్ అవట్లా. ఫైనల్గా ఇంకొంచెం మార్చి అట్లా చేసి ఎడిట్ చేసాం, కానీ మళ్ళీ సెకండ్ పార్ట్ అట్ట పెట్టుకోవాలి.